ఈరోజు అంటే ఒక్క రోజుతో అయిపోలేదండి. ఇక్కడ రఫీ గారికి తిరుతరా గారికి నేను విన్నవించుకునేది ఏంటంటే 2023 శాసనమండలి ఎన్నికలు జరిగిన సందర్భంగా ఇదే అధికారులు ఉన్నారు, ఇదే వాలంటీర్లు ఉన్నారు, ఇదే వ్యవస్థ ఉంది. వాళ్ళ చేతిలో ఆర్థికంగాను అన్ని విధాలా వాళ్ళకి అండదండలు ఉన్నాయి, అందరికీ డబ్బులు పంచారు. కానీ చిచ్చుగా 3 ప్రాంతాల్లో ఓడిపోవడం కూడా జరిగింది. అంటే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చున్నారు, ఆధారపడాల్సిన పని లేదు. ఫలితాలు 1983, 85, 1994 తిరిగి పునరావృతం కాబోతున్నాయి, దాంట్లో అనుమానమే లేదు. అలాగే భారతీయ జనతా పార్టీతో జతకట్టిన తర్వాత 1985, 87 ఎన్నికలు, 1999, 2014లో ఫలితాలు మళ్ళీ తిరిగి పునరావృతం కాబోతున్నాయి తిరుతరా గారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ 4 దాంట్లో మీరు భాగస్వామ్యులు ఉన్నారు. తిరిగి మళ్ళీ 5వసారి మీ ద్వారా ఆ భాగస్వామ్యం తిరిగి పునరావృతం కాబోతుందని చెప్పైతే నేను భావిస్తూ ఉన్నాను. ఇక అమిత్ షా గారు మాట్లాడిన దాంట్లో ఒకటి అర్థం చేసుకోండి, ఏకైక రాజధాని అమరావతి. ప్రపంచ చరిత్రలో ఆ అమరావతి మహిళామ్మ తల్లులు చేసినటువంటి పోరాటం ఆదర్శనీయం. ఈరోజు దాని గురించి కూడా చర్చ కూడా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇన్ని రోజులు సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి ఆ పోరాటానికి అమిత్ షా గారు ఎప్పుడో తిరుపతిలో కూడా చెప్పారు, వాళ్ళ శ్రేణులను చైతన్యపరిచారు. వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా రాజధాని అంటున్నారు. తిరిగి అమరావతి రాజధానిని మేమే పూర్తి చేస్తామని చెప్పటం. అలాగే పోలవరం మన ప్రధానమంత్రి గారు ఒక చర్చా వేదికలో చెప్పారు, ఈరోజు అమిత్ షా గారు కూడా దాని గురించి మాట్లాడారు. ఇవి రెండు ప్రజలకు హామీ ఇచ్చిందైతే, ఇంకోటి ఆయన చాలా స్పష్టంగా గోండాయిజాన్ని, అరాచకాన్ని, అవినీతిని, అక్రమాలని, ఈ దోపిడీలని, వీటన్నిటికీ మేము ఏం చేయాలో చేస్తాము, అడ్డుకట్ట పడబోతుంది. ఈరోజు ఇక్కడ ఇంకోటి దార్శనికుడు, అభివృద్ధికి కాముకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలాగే 3వసారి ప్రధానమంత్రి గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఆయన రేపు పొద్దున బాధ్యతలు చేపట్టబోతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతా ఉంది. ఈరోజు అభివృద్ధి కోసం మేము ఎందుకు తెలుగుదేశం పార్టీతో కలిసామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అభివృద్ధికి పునాదులు వేసింది బాబు. దానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. ఒకనాడు అగ్ర స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ దౌర్భాగ్య స్థితి రావడానికి ఇప్పుడున్న పాలకుడే కారణం అని చెప్పి చాలా విస్పష్టంగా చెప్పారు. ఇది చాలా అభినందనీయం. ఈరోజు ప్రజల్లో ఏమంటున్నారంటే, నేను చిన్న ఉదాహరణ చెప్తానండి. గత 4-5 రోజులుగా నేను పర్యటన కూడా చేయడం కూడా జరిగింది. దాని సందర్భంగా చూసుకుంటా ఉంటే క్షేత్రస్థాయిలో తిరుపతిరావు గారు, రఫీ గారు క్షేత్రస్థాయిలో ఎలా ఉంది అంటే, ఈరోజు వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఈరోజు చూసుకుంటా ఉంటే నాకు తెలిసినంత వరకు కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఈ ప్రభుత్వ వైఫల్యాలు మనం మాట్లాడుకొని మనం విశ్లేషణ చేసుకునే దానికంటే కూడా ప్రజలు ఎక్కువగా విశ్లేషణ చేసుకుంటా ఉన్నారండి. ఎందుకు ఉదాహరణ అంటే, నేను మొన్న జరిగిన దాంట్లో ఒక విషయాన్ని నేను అక్కడ కనుక్కుంటే, ఈరోజు ఒక చదువుకున్న వ్యక్తి చెప్పిన విషయం ఏంటంటే, సామాన్యంగా భారతదేశంలో ఎక్కడైనా సరే 9 మంది ఐపీఎస్ అధికారులు కానీ 3 ఐఏఎస్ అధికారులు కానీ ఒక రాష్ట్రంలో బదిలీ చేసిన సందర్భం లేదు. ఎన్నికల సందర్భంగా మొన్న కూడా మనం చూసాం, అస్సాం గానీ వెస్ట్ బెంగాల్ గానీ ఇవన్నీ కూడా 1-2 కౌంటే. అప్పుడు మనకి చిలకలూరుపేట మోదీ గారి సభ అప్పుడు 6 ఐపీఎస్ 3 ఐఏఎస్, ఇప్పుడు కూడా నిన్న డిఎస్పీలు డీజీపీ ఏకంగా అవుట్. కాబట్టి ఇది సామాన్యంగా మనం తీసుకోవాల్సిన పని లేదు, ఒక్కసారిగానే మార్పు వచ్చింది అనుకోవట్లేదు. రెండోది ఏంటంటే, సహజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు భావించింది ఏంటంటే, వీళ్ళ ఓట్లు బదిలీ జరగవు. మొట్టమొదటిగా కూటమిది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇటు రారు, జనసేన వాళ్ళు తెలుగుదేశానికి రారు, తెలుగుదేశం వాళ్ళు వీళ్ళకి సహకరించాలనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది అంటే, నేను వెళ్ళి మీరు రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ ఆలస్యం చేసింది కదా, మీరు ఓటు వేయొద్దు అంటే చెప్పు తీసుకుని కొట్టేటట్టున్నారు ప్రజలు. చాలా స్పష్టంగా చెప్తున్నారు తిరుతరా గారు, ప్రజలు రగిలిపోతా ఉన్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళ యొక్క గుర్తు ఏదైతే ఉందో దానికి మాత్రమే వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ చాలా మమేకమైపోయారండి. ఈరోజు ఓట్లు బదిలీ అనేది సంపూర్ణంగా జరుగుతూ ఉంది. నా పర్యటనలో అంటే నేను వాళ్ళతో మాట్లాడిన విధానం చూసుకుంటాను.